హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేతుల లైఫ్ టీవీ. నేను మీ జస్వితాను. ఇవాళ మనం ఒక గ్రేప్ గార్డెన్లో ఉన్నామండి. ఈరోజు మనం హార్వెస్ట్ చేద్దామండి గ్రేప్స్. ఇది మంచి గ్రేప్ సీజన్ కదండి. చూడండి టేస్టీ గ్రేప్స్ ఎట్లా గ్రో అయ్యాయో. చూడండి యామీ గ్రేప్స్. నాకు చాలా తినాలనిపిస్తుందండి, మీకు కూడా కదండి. ఈ సంవత్సరం ద్రాక్ష చాలా మంచిగా పండిందండి. గార్డెన్ అంతా చూడండి ఒకసారి. గ్రీన్ గ్రేప్స్ ఎంత బాగున్నాయో చూడండి. నాకు ఈ గ్రేప్ గార్డెన్ చాలా నచ్చిందండి. నేను ఈ గ్రేప్స్ అన్నీ తినేయచ్చు కదా, మీకు కూడా అండి. గ్రేప్స్ పండించడం ఖర్చుతో కూడుకుందండి. ఇయర్లీ 8 lakhs వరకు ఖర్చు అవుతుందండి ఎకరాలకి. ఇయర్లీ ఇన్కమ్ కూడా అట్లానే ఉంటుందండి. మీకు తెలుసు కదండి, ఒకప్పుడు సీడ్ గ్రేప్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అన్నీ సీడ్లెస్ గ్రేప్స్ కదండి. ద్రాక్ష ఒకసారి వేస్తే 20 ఏళ్ళు పంట వస్తుందండి. సీడ్ నుంచి సీడ్లెస్కు తేడానికి హోల్ తోట చేంజ్ అవసరం లేదండి. గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా ఈజీగా మార్చొచ్చండి. మరో వీడియోలో దాని గురించి తెలుసుకుందామండి. సో టేస్టీ గ్రేప్స్ హార్వెస్ట్ చేపిద్దాం రండి. ఇక్కడ నుంచే మన మార్కెట్కి వస్తాయండి. హార్వెస్టింగ్ ఎలా చేస్తారో, ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. మీకు అందరికీ గ్రేప్ అంటే ఇష్టం కదా. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి. ఎంత వెయిట్ ఉందండి. గ్రేప్స్ హార్వెస్ట్ చేద్దామండి. చూస్తూనే నోరు ఊరుతుంది కదండి. తినాలనిపిస్తుందా అండి మీకు? గ్రేప్ గార్డెన్ వర్కర్స్ గ్రేప్ని ఇట్లా హార్వెస్ట్ చేస్తారండి. ఇప్పుడు పెద్ద బంచ్ కట్ చేస్తున్నారు చూడండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఫాస్ట్గా కట్ చేస్తారండి. చూడండి గ్రేప్ బంచెస్ ఎలా ఉన్నాయో.
హార్వెస్ట్ చేసిన బంచెస్ ఇలా ట్రేల్లో సర్దుతారండి. ఆ తర్వాత మినీ ట్రాక్టర్ తోట బయటికి తీసుకెళ్తారండి. ఇలా హార్వెస్ట్ చేసిన గ్రేప్స్ని పంపిస్తారండి మార్కెట్స్కి. చూడండి, తర్వాత ట్రక్స్లో ఇలా ఎక్స్పోర్ట్ చేస్తారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే hope you like, share, subscribe and comment in the below section. Bye, see you in the next video.